నాకు దీనివల్ల నాకు రాజకీయంగా వచ్చే బెనిఫిట్ లేదు. నేను ఇంకేదో కావాలనేటువంటి నాకు లేదు. ప్రజలకు నేను చివరి వరకు జాతి కొరకు కావచ్చు, ప్రజల కొరకు కావచ్చు నేను చాలా చేసిన. నాకు శక్తి ఉంది. నేను మీడియా ప్రకారంగా ఏదైనా మాట్లాడతాను. చివరిగా నీకు ఒకటి ఏంటంటే వీళ్ళకు ఎప్పుడు పాపం చేసారో బంజారాలు తెలియదు కానీ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసినప్పుడే బంజారా 2003లో బంజారా అనేటువంటి పదం లేదు. బంజారా అనే పదం లేకపోతే కాన్స్టిట్యూషన్లో పెట్టి ట్రైబల్ కింద పెట్టాను. ఈ బంజారా అనే పదాన్ని ఏం చేసినారు ఆ రోజున 1947 నాడు ఒక కమిటీ వేసినారు. ఎవరైతే బంజారాలు ఈ దేశంలో ఉన్నారో వాళ్ళని ఎస్టీలో చేర్చాలనేది ఆ రోజున కమిషన్ ఒక వేరే పేర్లతో పిలుస్తున్న బంజారాలను ఏమన్నారు. ఎందుకు వచ్చినాయి పేర్లు ఇవి? ఎందుకు వచ్చినాయి పేర్లు? ఒక్కొక్క దగ్గర జిప్సీ బంజారా, రోమా బంజారా, లమన్ బంజారా, ధనగర్ బంజారా, బాజ్రీగర్ బంజారా, గోర్ బంజారా, వేరాళు బంజారా ఈ పేర్లు ఉన్నాయి కదా. ఏమైంది? ఈ ప్రాంతాల వారీగా వాళ్ళు ఎంచుకున్న వృత్తి భాట్ బంజారా, ఢాడి బంజారా, నావీ బంజారా ఈ పేర్లు వాళ్ళు చేసినటువంటి వృత్తులను బట్టి ఈ పేర్లు వచ్చినాయి. ఈ పేర్లు ఏమైనాయి? ముందు వచ్చేసింది బంజారా వెనకకి వెళ్ళిపోయింది. ఆ రోజున చీఫ్ సెక్రటరీస్ పంపించేటప్పుడు రాష్ట్రాలలో వాళ్ళు అక్కడ బంజారా ఎత్తుకుతే బంజారా దొరుకుతలేదు. వాళ్ళ పదం దొరికిన పదం ఏంటిది? ఈ ముందు లమన్ బంజారా, ఢాడి బంజారా, అదేదో ఇదేదో ఉందని వాళ్ళు పంపకపోతే ఆ పాపం ఈనాటి కొట్టుతుంది ఈ దేశంలో ఉన్న బంజారాలందరూ ఎస్టీలు కాదు. అవగాహన లేనటువంటి దుర్మార్గులు ఈ కోహన మేధావులు కొంతమంది మనకు పంచాయతీ పెట్టడానికి రాజకీయంగా కొందరు లబ్ధి కొరకు ఇక్కడ ఉన్న లంబాడీలు గిరిజనులు కాదంటాడు. అందుకోసమే నేను మంత్రులకు ఒక పుస్తకం వస్తుంది, బంజారా జగమెరగని ఇతిహాసం. ఇది చాలా రోజుల నుంచి అంటున్నా. విన్నవాళ్ళు అంటారు, అరే ఈసారి ముసలిైనా కూడా ఎప్పుడు వస్తుంది అసలు ఏమొస్తుంది అంటే ఇప్పుడు మనకు కూడా మనసు బాగుండాలి. మన పరిస్థితి మన అన్యాయంగా దారుణంగా మనల్ని తొక్కినాక ఎవరి ఆవేదనలు వాళ్ళకు ఉంటుంది కదా. అది రాయాలంటే కొంచెం నిండు మనసు మంచి మనసుతో రాయాలి. అందుకోసం బంజారా జగమెరగని ఇతిహాసం జగానికి తెలియదు, అది చరిత్రగా మారాలని ఒక పుస్తకం వస్తుంది. అలా అన్యాధారాలు పెట్టిన తెలంగాణ లంబాడీలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 1956లో ఆంధ్ర ప్రాంత లంబాడీలను ఎస్టీలుగా చేర్చి తెలంగాణ ప్రాంత లంబాడ ఎరకల యానాది లంబాడీలను ఎస్టీలో చేర్చాలి. ఇది ఎవరు తప్పండి? మరి ఈ మేధావులకు తెలియదా? ఈ మాట్లాడేటువంటి ఈ కోదండరామ్ లాంటి వాళ్ళు చాలామంది మాట్లాడారు కొన్నిసార్లు. అటువంటి వాళ్ళు ఇప్పుడు చెప్పాలి కదా. హరగోపాల్ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పరు ఇవి బంజారాలు ఎస్టీలు కాదు. ఏంది ఇది అంటే వీళ్ళు అన్నారని కాదు, కానీ ఇటువంటి ఈ సామాజిక వేదికలు వాడుకునేటువంటి వాళ్ళు ఈ సంఘ సంస్కృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత ఈ చరిత్ర తెలుసుకొని వాళ్ళు చెప్పగలగాలి. అటువంటి 9-12 ఆధారాలను పార్లమెంట్లోకి వెళ్ళి తీసుకొని బంజారాలు గిరిజనులే. సార్ ఒక మాట చాలా స్పష్టంగా అడుగుతాను నేను మిమ్మల్ని. నిజంగానే ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో చూసినట్లయితే 12 కోట్ల మంది బంజారాలు ఉన్నారు అంటున్నారు. పవర్ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా మీ జాతి బిడ్డలు అయితే ఎప్పుడు కనపడలే. ఏదన్నా ఒక టికెట్ ముష్టి వేస్తే తీసుకున్నారు, గెలిచారు. మీరు కూడా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పదవి అనుభవించిన వాళ్ళే. కాకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా మినిస్టర్లు తీసుకున్నా, సెంట్రల్ మినిస్టర్లు తీసుకున్నా కూడా ప్రత్యేకంగా ఏం పోరాడినట్లయితే కనిపించాలి. మీ చివరి ఆఖరి కోరిక కానీ మీ ఆవేదన కానీ మీ బిడ్డల పట్ల మీ ఆశయం ఏంటి? మనం బిచ్చం అడుక్కున్నాను రోజులు. నేను మాట్లాడితే నా టికెట్ పోతుంది అనుకున్న రోజులు నువ్వు అనుకునేది సాధించలేవు. అది టికెట్ రాకపోతే సీతారాం నాయక్గానే ఉన్నాడు. టికెట్ రాకపోవడం వల్ల నేను సంపాదన నాకేం పోలేదు. నన్ను ఎక్స్ఎంపీ అంటే ఎంపీగానే ఉంటా. నా మీద ద్రోహం చేసినటువంటి వాడు నాశనం అయిపోవడే తప్ప నా చివరి ఆశయం వరకు నేను ఒకటే. ముఖ్యంగా నేను ఆ జాతిలో పుట్టిన, ఆ జాతి ఇతిహాసం చరిత్రగా మారక బంజారాల మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి, అవమానాలు ఉన్నాయి, అవగాహన లేదు. దాని కొరకు అది తీసుకురావడానికి నా మొదటి ప్రయత్నం ఉంటుంది. ఆ మొదటి ప్రయత్నం రావాలంటే సంత్ సేవాలాల్ మహారాజ్ నేను ఇలా జాతీయ పార్టీలో ఉన్నా. నేను పోవడానికి కూడా కారణం అది. నేను అడిగేపోయినా నాకు ఈ అవకాశం ఇవ్వండి మీరు. అయితే అది మోడీ గారి దృష్టిలో కూడా ఉన్నది. మీరు వచ్చి సమూలమైనటువంటి ఒక సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ నివేదిక ఇవ్వండి, అది మన సార్ ముందు పెడతామన్నారు. అది నేను ఇక మొన్ననే వచ్చిన అది ఒకటి తయారు చేసి మీలాంటి మీడియా ద్వారా మాకు ఇది కావాలని అడుగుతా. మా భాషని 8th షెడ్యూల్లో చేర్చమని చెప్తా. దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమంటున్నారు? ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే బంజారాల వల్లనే ఉంది. గిరిజనుల్లో బంజారాలే నీకు 43 టికెట్లు ఇచ్చారు, కానీ నువ్వు మంత్రి ఇవ్వలేదు. ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు బంజారాలో మంత్రిగా ఉండేవాళ్ళు, వాళ్లకు మంత్రిగా మీరు మంత్రిగా ఇవ్వలేదు.
సీతకి ఇచ్చినందుకు స్వాగతిస్తున్నాం, ఆదివాసి బిడ్డ, మేమేం వ్యతిరేకం కాదు. కానీ కనీసం మీరు గిరిజన ఇవాళ శాఖ కూడా ఎవరికి ఆ గిరిజన మంత్రి తీసుకోలే. ఏంది మరి ఇంతవరకు ఒక రివ్యూ కూడా జరగలేదు దాని మీద, ఎవరిని అడగాలి? ఇవన్నీ అడిగి ఇటువంటి మాట్లాడినందుకు నా టికెట్ పోయింది. ఇప్పుడు ఉన్నవాళ్ళు నోరు మూసుకోవద్దు. నీ టికెట్ పోతేంది, నువ్వు జాతికి న్యాయం చేయి, నీకు ఆ దేవుడు శివాలలో సమ్మక్క సారలమ్మ తల్లి సాయం చేస్తుంది కదా, నా అభిప్రాయం అది. అందుకోసం నేను బీజేపీ పార్టీ బలోపేతానికి పనిచేస్తా. బీజేపీ పార్టీ ఉన్నన్ని రోజులు, మోడీ గారు ఉన్నన్ని రోజులు రాజ్యాంగం ఎవరైనా తీసేసుకుంటే కాల్చి చంపుతావు. దాన్ని తీసేస్తామని ఎవడైనా మాట్లాడితే కాల్ చేస్తారు. సమాజం అంత ఈజీ కాదు, కాల్ చేస్తారంటున్నా కదా. నేనే ఉండబోయి రిజర్వేషన్లు మీకు కావాలంటే మాకు వద్దు, అక్కడ డిబేట్కి రా. 2% ఉన్నాడు, నువ్వెందుకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నావు ఎప్పటికీ?